క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాది మంచి ప్రభుత్వం అని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలకిచ్చిన హామీలను, ప్రజాదరణ పొందిన పథకాలను అటకెక్కించిన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు అడుగడుగునా విధ్వంసాలకు పాల్పడుతూ మేము మంచోళ్లమని చెప్పుకుంటున్నారు. ఎల్లో మీడియా అండతో కలరెంగలిచ్చుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి వారు చెప్పినట్లుగా లేదు. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా సరే కక్షలు, కార్పణ్యాలతో బ్లడీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనికి దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న భయానక విధ్వంసాలే నిదర్శనం. రాష్ట్రంలో రావణ కాష్టం రగులుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కత్తులు, రాడ్డులతో విరుచుకుపడి ప్రాణాలు తీస్తున్నారు. మరోవైపు టీడీపీ మేనిఫెస్టో అమలు కావడం లేదు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలకు మంగళం పాడారు. దానిపై చర్చ జరగకుండా, ప్రజల ఆ హామీల గురించి ఆలోచించకుండా చేయడానికి నిత్యం దాడులు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలనకు తెగబడుతున్నారు. లేనిపోని వివాదాలు సృష్టిస్తూ సమస్యలపై చర్చలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 100 రోజుల పాలనా వైఫల్యాల గురించి చర్చ జరుగుతుందనే భయంతో ఏకంగా శ్రీవారి మహాప్రసాదం లడ్డూని అడ్డం పెట్టుకున్నారు. తమ హయాంలో జరిగిన తప్పును వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి నానా పాట్లు పడుతున్నారు. 3 నెలల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 నెలలుగా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో దాడులే దాడులు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా అధికార టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు హింసకు పాల్పడుతున్నారు. మాది మంచి ప్రభుత్వం అంటూ ఎల్లో మీడియాలో కలరింగిచ్చుకుంటూ అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్న టీడీపీ నేతలు వాస్తవంలో మాత్రం అరాచకానికి మరో పేరుగా మారారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా దెందులూరు నియోజకవర్గంలో దాడులు, విధ్వంసాలు భయానకంగా కొనసాగడమే దీనికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్ గా గ్రామాల్లో చింతమనేని అనుచరగణం బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలు అత్యంత ఘోరంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డైరెక్షన్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు చూస్తున్న ఈమె పేరు పి దేవి. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం న్యాయంపాలెం సొంతూరు. మొన్నటి ఎన్నికల్లో వీరి కుటుంబం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచింది. అది మనసులో పెట్టుకుని హింసకు మారుపేరైన చింతమనేని ప్రభాకర్ కక్ష కట్టారు. వీరికి జీవనాధారంగా ఉన్న పంట భూమిపై కన్నేసి అది క్వారీ భూమి అంటూ జేసీబీలను పంపి వారిని భయోందోళనకు గురిచేశాడు. తాము 30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని, తమ జీవనాధారాన్ని కోల్పోయేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఈమె ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు చెప్పుకుంటున్న మంచి ప్రభుత్వంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఉందని వాపోతున్నారు. కావాలి మా బాబు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడని దానివల్ల తీపియాలని తీపిస్తున్నారు. మాకు ఉండేది 2 ఎకరాలండి. బాబు పాప ఏమో అవుటి పాప. మేము చేసుకునేది 2 ఎకరాలండి. మా బాబు మీద ట్యాగులు కట్టి పెట్టి ఇదే తీసేయాలి ముందని ఇక్కడికి వచ్చేసారండి అందరం కలిసి. 30 ఏళ్ల మట్టి సాగు చేస్తున్నామండి మేము. మొత్తం ఉండయండి, ఫేస్బుక్లు పట్టాలి మొత్తం అన్నీ ఉండయి. వచ్చి ఈ పూట తీసేయాలని 4 కుక్లేన్లు వచ్చినాయి. మిషన్ వచ్చి తీసేస్తామని అంటే నేను మందు డబ్బా పట్టుకుని అడ్డం తిరిగానండి. ఇక్కడ 30 ఏళ్ల మట్టి సాగు చేస్తున్నామండి. పంటలు పండించుకుంటున్నాం. మొక్క వేసాం 4 ఏళ్ల మట్టి. ఇక్కడే ఉంటున్నామండి మేము కూడాను. కావాలని ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. ఎమ్మెల్యే గారు చెప్పారని వచ్చారండి. వైఎస్ఆర్ పార్టీలో తిరిగినందుకు మా బాబుని ఇటు చేస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గర పనిచేసే డ్రైవర్ కుటుంబాన్ని కూడా వదలడం లేదు ఎమ్మెల్యే చింతమనేని అనుచరగణం. పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో పొన్నూరు సుబ్రహ్మణ్యం గౌడుకు చెందిన గేదెల పాక, పురిగడ్డ వామును దహనం చేసి బీభత్సం సృష్టించారు. తాము ఎన్నో ఏళ్లుగా అబ్బయ్య చౌదరి కుటుంబాన్ని నమ్ముకున్నామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ పార్టీ నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరాయని సుబ్రహ్మణ్యం అంటున్నారు. చింతమనేని అండతో గ్రామాల్లో టీడీపీ నేతలు ఆడుతున్న రాక్షస క్రీడకు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలే ఈ మొత్తం అంతా టీడీపీ కార్యకర్తలే ఇది చేసింది. నాకు మేము ఎవరికి పక్కదండి ఈ ఊళ్ళో నా మనుషులు కూడా నేను ఫోన్ చేస్తే 20 మంది ఫోన్ చేస్తే ఒక్క రాలేదండి. ఇప్పుడు కూడా మీరు వస్తున్నారు రమ్మని కేకేసాను నేను. ఎవరు రాలేదండి, జడిచిపోతున్నారండి ఎవరికాళ్ళు. వస్తే మాకేం జరుగుద్దు భయభీతుల్లో ఉన్నారు, భయపడిపోతున్నారు అందరూ. ప్రతి కార్యకర్త, వైసీపీ కార్యకర్త అనే వాళ్ళు అందరూ భయపడిపోతున్నారండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేసి పెట్టండి, మమ్మల్ని కాపాడండి అయ్యా అని అడిగాం. అడగకూడదన్న చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అడగకూడదండి. మేము అడగకుండా వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలండి. వీళ్ళు ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి. మేము పడలేని కష్టాలు పడుతున్నాం. మేము చెప్పుకోలేని బాధలు అనమాట. మా ఇప్పుడు రామచంద్రరావు అబ్బాయితో రామచంద్రతో ఉంటామండి మేము. మా చిన్నప్పటి నుంచి వాళ్ళే తెలుసు మాకు. ఈ ఊర్లో మాకు ఎవరు ఏం చేయలేం, మాకు వాళ్ళే న్యాయం చేశారు. ఎప్పుడు చేసినా మేము బతకలేనటువంటి టైంలో మేము ఎంతో బాధల్లో ఉన్నప్పుడు మాకు న్యాయం చేయడం రామచంద్రరావు. ఆయనతో ఉంటాం కానీ వీళ్ళతో ఎందుకు ఉంటామండి? ఈ ఎక్స్ సర్పంచ్ ఏమన్నా మమ్మల్ని మాకు న్యాయం చేసేటన్నా
మాకు కాదండి, ఈ గ్రామంలో ఎవరికైనా న్యాయం చేయాలని చెప్పమానండి, వచ్చి రోడ్డు మీద నుంచి కూర్చుందాం ఎక్కడైనా సరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘటనలు. చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసలు రాష్ట్రంలో బతికే పరిస్థితులు ఉన్నాయా అనిపించేలా దాడులు, విధ్వంసాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం 3 మర్డర్లు 6 దాడులు అన్నట్లుగా ప్రతిహతంగా అమలవుతోంది. గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మా ప్రభుత్వం మంచిదని చంద్రబాబు చెప్పుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.